హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై అండి. నేనే చేశాను. అది ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చేప ముక్కలను అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే అందులోనే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మా ఇంట్లో అయితే జీలకర్ర పొడి, ధనియాల పొడి అలాంటివి అయితే లేవండి. అందుకు ఇవన్నీ కలిపి మిక్స్ చేసిన మసాలా అయితే పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలపాలి. ఒక పేస్ట్ లాగా అయితే తయారవ్వాలన్నమాట. అంటే చేప ముక్కలకి పట్టించాలి కాబట్టి. ఇది అంత ముద్దగా అయితే లేదు కాబట్టి దీనిలో కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం చేప ముక్కలకైతే అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్ని చేప ముక్కలకి ఈ మసాలాని అయితే అప్లై చేయాలండి. మసాలా బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 20 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. అలా ఉంచితే ఈ మసాలా ముక్కలకు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఎక్కువ వేయడం వల్ల మసాలా అయితే ఆయిల్లో పోతుంది కదా, అందుకని తక్కువే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటి తీసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. అన్నీ ఒకసారి అయితే వేయకూడదు, ముక్కలు అనేవి బాగా కలిసిపోయి విడిపోతాయి. తక్కువగా అయితే వేసుకోవాలి. అలాగే మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. వెంటనే మనం గరిటె పెట్టి కలపకూడదు, అలా కలిపితే అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్ ఆర్ 6-7 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత అయితే తిరగేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే మిగిలిన అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఫుడ్ కలర్ని అయితే వాడతారు, నేనైతే ఇందులో స్కిప్ చేస్తాను. అంతేనండి, ఈ విధంగా అన్ని ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.